బ్యాక్ పెయిన్ ఇది అందరికీ కామన్గా ఉండే ఒక ఇష్యూ. చిన్న పెద్ద ఆడ మగ అంత తేడా లేకుండా ఈ నడుము నొప్పి అనేది అందరినీ బాధిస్తుంది. ఈ నడుము నొప్పి గల కారణం ఏంటో ఎవరైనా డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేబీ మీకు కాల్షియం లేదు, లేదంటే ఐరన్ తక్కువ అయింది, లేదంటే మీకు డి విటమిన్ లేదు, లేదా B12 లేదు అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా బట్ స్టిల్ పెయిన్ అనేది ఉంటుంది. కొంతమంది చాలా బాగా వర్కౌట్ చేస్తారు, యోగాలు చేస్తుంటారు, అయినా కూడా ఈ నడుము నొప్పి అనేది బాధిస్తూ ఉంటుంది. ఇందులో ఆ కేటగిరీలో నేను కూడా చెందుతాను. ఎందుకంటే నేను యోగా ఇవన్నీ బాగా చేసినప్పటికీ కూడా నాకు నడుము నొప్పి అనేది చాలా కాలం ఉండేది. సో దీనికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మెడిసిన్స్, ఆయుర్వేదిక్, తర్వాత అలోపతి, హోమియోపతి అన్నీ కూడా ట్రై చేశాను. బట్ ఎక్కడా కూడా నాకు తగ్గలేదు. సో దీనికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలని స్పిరిచువాలిటీలో అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, యాక్చువల్గా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది మన సోల్ లెవెల్లో. ఆ ఫీలింగ్ ఏంటిది అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ సపోర్టెడ్. వెన్నుముక అంటే ఏంటిది? ఇట్ రిప్రజెంట్స్ మనకు ఒక సపోర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. జీవితం మీద మనం గనక ఒక సపోర్ట్ ఫీలింగ్ లేదు అంటే, నన్ను యూనివర్స్ నన్ను సపోర్ట్ చేయట్లేదు, లేదా లైఫే నన్ను సపోర్ట్ చేయట్లేదు అనే ఫీలింగ్ మనకు వస్తే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. మీరు అనుకోవచ్చు జస్ట్ విత్ ఈ ఫీలింగ్తోనే వచ్చేస్తుందా? అబ్సల్యూట్లీ ఎస్. మరి ఈ ఫీలింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఫీలింగ్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు మన తల్లి యొక్క భావాలు, ఆలోచనలు మనకు కూడా ఇవి పాస్ ఆన్ అవుతుంది. మదర్ ఎప్పుడైతే ఇలా అన్సపోర్టెడ్ ఫీలింగ్ తనకు వస్తుందో ఈవెన్ బేబీ కూడా అలా ఫీల్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఇది సోల్ లెవెల్లో ఈ ఫీలింగ్ అనేది రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మరి ఈ ఫీలింగ్ రిలీజ్ చేయడం అంత ఈజీనా అంటే ఈజీనే, ప్రొవైడెడ్ మీకు ఒక మంచి థెరపిస్ట్ ఉన్నారు అంటే డెఫినెట్గా మీరు ఈ ఫీలింగ్ అనేది రిలీజ్ చేయొచ్చు. సో మీరు కనుక మీ పెయిన్స్ని రిలీజ్ చేసుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఎటువంటి మెడిసిన్స్ లేకుండా అంటే మీరు మా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.